కొన్ని సంవత్సరాల తర్వాత నా కడుపు పండింది డాక్టర్. నా బిడ్డ గురించి మా వాళ్ళు ఎన్నో కలలు కన్నారు. ఇప్పుడు ఆ బిడ్డ లేడు, ఈ లోకంలోకి రాలేడని తెలిస్తే నా భర్త తట్టుకోలేడు, మా తమ్ముళ్ళు తట్టుకోలేరు, మా అమ్మ నాన్న ఎవ్వరూ తట్టుకోలేరు. ఒక తల్లిగా నీ బాధను నేను అర్థం చేసుకోగలనమ్మా. నీ విషయంలో ఒక సమస్య కాదు, ఇంకో సమస్య కూడా ఉంది. ఏంటి డాక్టర్ అదే? ఒకసారి అబార్షన్ అయిన తర్వాత మరోసారి తల్లయ్యే అవకాశం ఉంటుంది. కానీ నీకు జరిగిన ప్రమాదం కారణంగా అబార్షనే కాదు, గర్భసంచి కూడా బాగా దెబ్బతింది. ఇక జీవితంలో నువ్వు తల్లి కాలేవు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇలాంటి సమయంలో మీరు ఏడవకూడదు. ఇలాంటి విషయం నువ్వున్న పరిస్థితుల్లో చెప్పకూడదు. కానీ నా కుటుంబం విడిపోతుంది, కుటుంబంలో లేనిపోని గొడవలు వస్తాయని చెప్పావు కాబట్టి నీ రిక్వెస్ట్ ని కాదనలేక ముందు నీకే చెప్పాను. ఇలాంటి సిచ్యువేషన్ అందరికీ రాదమ్మా. బ్యాడ్ లక్ నీకే వచ్చింది. ఇది నువ్వు డైజెస్ట్ చేసుకోవడం కష్టమే, బట్ చెప్పక తప్పలేదు. ప్రతి తల్లి కడుపు ప్రాణం పోసే పుణ్యక్షేత్రమే కానీ బిడ్డల్ని పాతేసే శ్మశానం కాదు డాక్టర్. కానీ ఏ తల్లికి లేనటువంటి దురదృష్టం నాకెందుకు వచ్చింది డాక్టర్? కడుపులో ప్రాణం పోయాల్సిన నా బిడ్డని కడుపులోనే సమాధి చేశాను. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. టేక్ కేర్. డాక్టర్ గారు చెప్పమ్మా. ఈ విషయం బయట ఉన్న మా వాళ్ళకి చెప్పొద్దు. అలా చెప్పకుండా ఎలా ఉంటామమ్మా? ముందు నీకు చెప్పమన్నావు కాబట్టి నీకు చెప్పాను. నేను చచ్చిపోయి ఉంటే మా వాళ్ళు ఎంత బాధపడతారనేది నాకు తెలిసేది కాదు డాక్టర్. కానీ నా కడుపులో బిడ్డ చచ్చిపోయింది. ఆ విషయం తెలిస్తే ముందు నా భర్త తట్టుకోలేడు. మేనమామలం కాబోతున్నామని ఎంతో సంతోషపడుతున్నా నా తమ్ముళ్ళు తట్టుకోలేరు. వాళ్ళు బాధపడకూడదు డాక్టర్. ఈ విషయం బయటకు తెలిసిన మరుక్షణం దీనికి కారణమైన వాళ్ళ ప్రాణాలు తీయకుండా నా తమ్ముళ్ళు ఊరుకోరు. నా తమ్ముళ్ళని నేను మేనమామల్ని చేయలేకపోయాను, అలానే హంతకుల్ని చేయలేను. నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా. కానీ నీకు జరిగిన ప్రమాదం చెప్పకుండా వాళ్ళకి ఏమని సమాధానం చెప్పమంటావు? ఏం జరగలేదని చెప్పండి, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పండి. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? డాక్టర్లమయ్యుండి మేము ఆ పని చేయకూడదు. ఒక రకంగా అది నేరం. రేపు మీ వాళ్ళకి నిజం తెలిస్తే మీ వాళ్ళు ఊరుకుంటారా? డాక్టర్ గారు, ఇంత మంచి పేరున్న ఈ హాస్పిటల్కి నా ఒక్కదాని కోసం చెప్పే అబద్ధం వల్ల పరువేం పోదు. ఒక్క ప్రాణం పోతే 10 ప్రాణాలు పోసే చేతులు మీవి. ఆ పరువుని మీ చేతులు ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాయి. కానీ నిజం తెలిస్తే
మా వాళ్ళ గుండె ఆగిపోతుంది డాక్టర్. ప్రాణం పోసే దేవుళ్ళు మీరు. నిజం చెప్పి మా వాళ్ళ ప్రాణం తీస్తారా? మీకు దండం పెడతాను డాక్టర్. దయచేసి ఈ విషయం మా వాళ్ళతో చెప్పకండి. చూడమ్మా, నువ్వు అస్సలు ఇలా నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఇలాగే బ్రతిమలాడావు కాబట్టి ముందుగా నిజం నీకే చెప్పాను. అలా అని మీ వాళ్ళకి నిజం చెప్పకుండా ఉండలేను. నన్ను క్షమించు. డాక్టర్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్, నా కోసం డాక్టర్. చూడమ్మా, ఇలాంటి టైంలో నువ్వు ఇంత స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదు. నీ ప్రాణానికే ప్రమాదం. సిస్టర్, డాక్టర్ అది కాదు డాక్టర్. పేషెంట్ ని జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్ ఒక్కసారి చెప్పండి వినండి. డాక్టర్ డాక్టర్ ప్లీజ్. మేడం మేడం ప్లీజ్ రెస్ట్ తీసుకోండి, పడుకోండి. ఏంటే మొహం ఆనందంతో వెలిగిపోతుంది? కొంపతీసి హాస్పిటల్లో మహా గురించి ఏమైనా దుర్వార్త వచ్చిందా? హాస్పిటల్ నుంచి కాదమ్మా, ఇంట్లో నుంచే వచ్చింది. ఇంట్లోనా? అందరూ హాస్పిటల్లో ఉంటే ఇంట్లో ఏం జరిగింది? హాస్పిటల్లో మహాలక్ష్మికి ఎలా ఉందో చూసిరా? నాతో ఎవ్వరు మాట్లాడటం లేదు, నా ఫోన్ ఎవ్వరూ తీయటం లేదు. దయచేసి నాకొక సాయం చేయని నా కాళ్ళ మీద పడి మరి బతిమలాడిందమ్మా ఆ భూమి. మరి హాస్పిటల్కి వెళ్ళి దాన్ని చూసొస్తావా? నేనెందుకు వెళ్తానమ్మా? నా శత్రువు కాళ్ళు పట్టుకుందన్న ఆనందంలో ఏదో అలా అన్నానంతే. అది నా కాళ్ళు పట్టుకుంటే ఇంత ఆనందంగా ఉంటుందని ఇప్పటి వరకు తెలియలేదమ్మా. మొదటిసారిగా దాని మీద గెలిచానమ్మా. పిచ్చిదానా, అది కాళ్ల మీద పడగానే గెలిచినట్టు కాదే. దాన్ని రోడ్డు మీదకి విసిరేసినప్పుడే మనం గెలిచినట్టు. అది ఈ రోజు కాళ్లు పట్టుకుంది, రేపు పరిస్థితులు అనుకూలించాయంటే జుట్టు పట్టుకుంటుంది. ఈ దాగుడు మూతలో ఇంకెంతకాలం? ఎలాగో మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని కనుక మనం ఇప్పుడు సరిగ్గా వాడుకున్నామనుకో, అది శాశ్వతంగా ఈ ఇంటికి దూరం అయిపోతుంది. అదెలా? ఇప్పుడు హాస్పిటల్లో మహాలక్ష్మి ఉంది. అక్కడ ఏదైనా జరగరాంది జరిగిందే అనుకో, ఇంటిళ్ళ పాది కలిసి భూమిని తన్ని బయటకు తరిమేస్తారు. ఇంట్లో భూమి అనేదానికి ప్రతి విషయంలో అండగా నిలబడేది ఆ మహాలక్ష్మే. దానికి ఇలా జరగరాంది జరిగింది అన్నప్పుడు అది సగం చచ్చిపోతుంది. దాని మొగుడేమైనా ఊరుకుంటాడా? మీ వల్లే ఇలా జరిగింది, నా భార్యను తీసుకుని వెళ్ళిపోతాను, ఇక ఈ ఇంట్లో ఉండము అని చెప్పి మహాలక్ష్మిని తీసుకుని వాడు వెళ్ళిపోతాడు.